ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం. తెలంగాణ పౌరుషం చూపిద్దాం. రాష్ట్రంలోని 16 మంది కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు దద్దమ్మలు అంటూ నిన్న బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలుపునిచ్చిన అంశాలు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణను తేజస్వి అవమానిస్తుంటే సిగ్గు లేకుండా చూస్తారా అంటూ ఆయన ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఎంపీ ఒక్కరు ఉన్నా అక్కడ పార్లమెంటు మొత్తం దద్దరి లేదని చెప్పేసి కేసీఆర్ గారు స్పష్టం చేసిన అంశాలు మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర స్థాయి సమావేశం నిన్న జరిగింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణుల్లో కూడా కొత్త విశ్వాసాన్ని, కొత్త ఉత్సాహాన్ని నింపిన సందర్భం కనిపించింది. బీఆర్ఎస్ ఎంపీలు అలాగే కాంగ్రెస్ ఎంపీలు చెరో 8 మందిని తెలంగాణ ప్రజలు గెలిపించినప్పటికీ కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఉంటే ఒక్కరు కూడా నోరు మెదపలేదు పార్లమెంట్లో. అదే బీఆర్ఎస్ గులాబీ జెండాకు సంబంధించిన ఎంపీ ఉంటే మొత్తం పార్లమెంటును కుదిపేసేవాడు, తెలంగాణ ఆత్మగౌరవ బావుటాన్ని ఎగురవేసేవాడు, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే తప్పకుండా నిలదీసేవాడని చెప్పి ధ్వజమెత్తిన అంశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణకు రక్షణ కవచంలా ఉండేది అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా కేవలం బీఆర్ఎస్ సైన్యం మాత్రమే, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని కూడా వెల్లడించారు. అధికారంలో ఉన్నా లేకున్నా పనిచేసే నిబద్ధత కేవలం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంది. ఉద్యమ పార్టీగా 14 ఏళ్ళు, 10 ఏళ్ల పాటు అధికార పార్టీగా ఇప్పుడు 2.5 ఏళ్ల పాటు ప్రజలు అప్పగించిన ప్రధాన ప్రతిపక్ష పాత్రలో కూడా ఎప్పటికప్పుడు తెలంగాణ గొంతుకై తెలంగాణ ప్రజల సమస్యలపైన తెలంగాణ శ్వాసతో పనిచేసే ఏకైక పార్టీ గులాబీ పార్టీ మాత్రమే అని ఆయన వెల్లడించారు. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞాన్ని మనం మరోసారి ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ నిర్మాణంతో మాత్రమే తెలంగాణను మనం రక్షించుకోగలం. ఇప్పటికే మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా కాంగ్రెస్ సర్కార్ 2.5 ఏళ్లలో విధ్వంసం చేస్తోంది. 10 ఏళ్ల పాటు కష్టపడి నిర్మించిన వ్యవస్థల విధ్వంసం అనేది తెలంగాణకు ఒక గొడ్డలి పెట్టు లాంటి అంశాలు. ఇవన్నీ కూడా ఓవైపు వ్యవసాయం, మరోవైపు పారిశ్రామిక రంగం, ఇంకోవైపు సంక్షేమం, అభివృద్ధి, ఇవన్నీ కూడా ఇప్పుడు పాతరేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. కేవలం హామీల వైఫల్యమే కాదు, వ్యవస్థల విధ్వంసం కూడా జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సమాజం యావత్తు కూడా ఒక్క తాటిపైకి వచ్చి తప్పకుండా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ చేసే పోరాటాల్లో కదం తొక్కాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా చర్చించిన పరిస్థితి కనిపించింది. దీంతో పాటుగా పార్టీ శ్రేణులకు కూడా దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం రైతులకు సంబంధించి కనీసం వడ్లు కూడా కొరలేని దుస్థితిలో ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. అలాగే పార్టీ శ్రేణులు క్రియాశీలకంగా పనిచేయాలి, రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలోనే ఉండాలి. ఒకవేళ క్రియాశీలంగా పనిచేయకపోతే తప్పకుండా ముఖాలు చూసి టికెట్ ఇచ్చే పరిస్థితి భవిష్యత్తులో ఉండదు. వచ్చే ఎన్నికల్లో కేవలం క్రియాశీలకంగా పనిచేసే వారికి మాత్రమే మేము టికెట్లు కావచ్చు, పార్టీ తరఫున అవకాశాలు ఇస్తాం. ముఖాలు చూసి టికెట్లు ఇచ్చే పరిస్థితి మాత్రం బీఆర్ఎస్లో ఉండదనే విషయాన్ని గుర్తు చేసుకొని మదిలో పెట్టుకొని రేపటి నుంచి కార్యక్షేత్రంలో తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ గొంతుగా, బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజా పోరాటాలు సిద్ధం చేయాలి, ప్రజా పోరాటాలు నిర్వహించాలని కూడా పిలుపునిచ్చిన అంశాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే క్షేత్రస్థాయి నుంచే పార్టీ పునర్నిర్మాణానికి సంబంధించిన అంశాన్ని కూడా కేసీఆర్ గారు ఈ సందర్భంగా వెల్లడించారు. నాయకులు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలి, యాక్టివ్గా పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టాలి, చురుగ్గా పనిచేసే వారికి మాత్రమే మున్ముందు టికెట్లు ఉంటాయి. అలాగే ఎస్ఐఆర్ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి, కొత్త పార్టీలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సహా ఒక బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ మినహా మిగతా వాటన్నిటినీ కూడా రద్దు చేశారు. పార్టీ ప్లీనరీలో అనేక తీర్మానాలను ఆమోదించిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. చీఫ్ మినిస్టర్ చాలా చీప్గా మాట్లాడుతున్నారని కూడా వెల్లడించారు కేటీఆర్ గారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన తప్పకుండా ప్రజలు ఇప్పటికే తిరస్కరిస్తున్నారనే అంశాలు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చిన విషయాలు మనం చూస్తున్నాం. తెలంగాణ పౌరుషం చూపిద్దామని ఆయన వెల్లడించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్ గారు ముందుగా పూలమాల వేసి ఆ తర్వాత కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఉద్యమ నేతకు నీరాజనం అంటూ ఈ అంశం కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణుల్లో నిన్న ఉత్సాహం కనిపించింది. కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారంతా కూడా పెద్ద ఎత్తున నిన్న జరిగిన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న సందర్భం మనం చూసాం. ఇక్కడ పార్టీ జెండాలను ఆవిష్కరించి సంబురాలను, ఆవిర్భావ సంబురాలను మిన్నంటేలాగా నిర్వహించిన సందర్భం. అట్టహాసంగా బీఆర్ఎస్ ఆవిర్భావ సంబరం అంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రజతోత్సవ ముగింపు వేడుకలంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. అలాగే రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు గారు ట్వీట్ చేసిన అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ అరాచక పాలనలో ప్రజలందరి నినాదం ఇదొక్కటే, గులాబీ పార్టీ జెండా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదని ఆయన వెల్లడించిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే
క్షేత్రస్థాయిలో పునర్నిర్మాణానికి సంబంధించి కేటీఆర్ గారు చాలా స్పష్టంగా, నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా పార్టీ అధినేత కేసీఆర్ గారు చేసిన దిశానిర్దేశాన్ని మీడియాకు వివరించారు. బీఆర్ఎస్ సైనికులే తెలంగాణ రక్షణ కవచం అంటూ ఆయన వెల్లడించిన అంశం మనం చూసాం. పెద్ద ఎత్తున నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి అంశాలన్నీ కూడా ప్రస్తావించారు. నాయకులు క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి, యాక్టివ్గా సభ్యత్వ నమోదు చేపట్టాలని కూడా పిలుపునిచ్చిన సందర్భాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద పార్టీకి సంబంధించిన ఆవిర్భావ వేడుకలకు సంబంధించిన కార్యక్రమం, దాంతోపాటుగా రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం, ఇవన్నీ కూడా గులాబీ శ్రేణిలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. పార్టీ ప్రజల పక్షాన మరోసారి పునర్నిర్మాణ యజ్ఞాన్ని చేసేందుకు రంగం సిద్ధమవుతున్న అంశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇవి రోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు.